ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మా సన్ జపాన్ వెళ్తున్నాడు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వాడిని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ నేను వెళ్తున్నాం. సో యా సో డ్రాప్ చేసేసి ఇంకా ఆ రోజు వ్లాగ్ అంతా మీకు నేను చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి. సో యా వాడికి బాయ్ చెప్పేసి సో మేము బ్యాక్ టు హోమ్. సో తర్వాత హే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను వ్లాగ్ లా చేస్తున్నాను. సో నేను ఇప్పుడు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. డెంటిస్ట్ అపాయింట్మెంట్కి వెళ్తున్నాను. సో నా డెంటల్ ఆఫీస్ కూడా చూపిస్తాను. సో ఇయా వెళ్ళిపోతాం రండి లోనికి. సో ఈరోజు వచ్చి జస్ట్ క్లీనింగ్ ఉందన్నమాట. ఓకే, సో లెట్స్ గో. ఇప్పుడు వచ్చి ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా నేను డాక్టర్ ఆఫీస్కి వాక్ చేసుకుని వెళ్తున్నాను ఇక్కడ. సో పక్కన వచ్చి సప్లిమెంట్స్ స్టోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది డాక్టర్ ఆఫీసు మనకి దగ్గరే, సో కొంచెం దగ్గరే అనమాట. సో తర్వాత వచ్చి లాన్కి వచ్చిన తర్వాత సో నర్స్ వచ్చి మనకి ఇష్టమైన షో అడిగి తను పెడుతుంది. సో మనకి ఈలోపు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారనమాట. సో నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, డాక్టరు, నర్సెస్ వీళ్ళందరూ. సో యా సో ఇంకా క్లీనింగ్కి ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చి ఎక్స్రే తీసి తర్వాత క్లీనింగ్ చేస్తుంది. సో ఇప్పుడు డెంటిస్ట్ అపాయింట్మెంట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంకా ఆఫీస్ వర్క్ ఉంటుంది. అండ్ ఈరోజు ఒక రెసిపీ కూడా మీకు చూపిస్తాను నేను, దొండకాయ ఉల్లి కారం అనేది. సో యా సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ అనమాట. ఎవ్రీ 6 monthsకి క్లీనింగ్. సో క్లీనింగ్ చేయించుకోవడానికి వచ్చాను. సో క్లీనింగ్ చాలాసేపు అయింది. సో నేను నిద్రపోయాను కూడా. డాక్టరు నాకు సిస్టర్ లాగా అనమాట, చాలా చాలా బాగా చూస్తుంది. సో అయిపోయింది. సో నెక్స్ట్ ఇంటికి వెళ్ళి వర్క్ ఉంది. సో ఆఫీస్ వర్క్ చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చి ఈరోజు ఒక రెసిపీ అయితే చూపిస్తాను మీకు, దొండకాయ ఉల్లి కారం అని. సో అది కూడా నేను ఈ వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఒక జస్ట్ ఐడియా వచ్చిందనమాట, డైలీ ఒక స్మాల్ వ్లాగ్ లాగా. సో ఈరోజు స్మాల్ వ్లాగ్ లాగా చేద్దామని. సో డెంటిస్ట్ కొంచెం క్లీనింగ్ బాగా చేస్తారు. అండ్ బ్యాక్టీరియా రాకుండా ఒకటి పేస్ట్లా ఉంటుందన్నమాట. సో అది అప్లై చేస్తారనమాట. అందుకని కొంచెం స్టిక్కీగా ఉన్నాయి టీత్. సో యా ఇంటికి వెళ్ళిపోయి ఒక రెసిపీ అయితే మీకు దొండకాయ ఉల్లి కారం అనేది చూపిస్తాను. సో నా వర్క్ అయిపోయిన తర్వాత. సో లెట్స్ గో హోమ్. ఇదంతా కాంప్లెక్స్ అనమాట, డెంటిస్ట్. సో ఇక్కడ వచ్చి గ్రేట్ క్లిప్స్ అంటే హెయిర్ కటింగ్, ఇక్కడ మనకి నెయిల్స్ సెలూన్ ఉంటుంది. కేలీ నెయిల్స్ ఇక్కడే వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కేలీ నెయిల్స్ నాకు ఇష్టమే, బట్ ఇంకొక నెయిల్స్ ఉంటుంది, అది కూడా చాలా ఇష్టం నాకు. అది రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అనమాట. సో అవుట్ సైడ్ ఇలా మీకు కాంప్లెక్స్ అంతా ఊరికే చూపిద్దామని. సో అది వచ్చి ఇంకా డెంటిస్ట్ అటు సైడ్ ఉంటుంది. సో ఇటు సైడ్ పిజ్జా ఉంటుంది. సో మనకన్నీ ఇక్కడ లంచ్ కూడా చేసేసి సో వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు లంచ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాం అనమాట. సో యా ఇంట్లోనికి వెళ్ళిపోయి సో ఆఫీస్ వర్క్ చేసేసుకుని తర్వాత వచ్చి ఇంకా సో కర్రీ చేసేయాలి ఇప్పుడు. సో మాకు వచ్చి న్యూ క్యాట్ ఒకటి వచ్చిందనమాట. సో దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో అది జస్ట్ 4 months ఓల్డ్. మాకు ఆల్రెడీ ఒక క్యాట్ ఉంది. సో దాని పేరు కానా. షీఈ్ 6 years ఓల్డ్. సో ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో షీఈ్ వెరీ వెరీ క్యూట్. సో నేమ్ జారా అనుకుంటున్నాం. సో షీఈ్ వెరీ స్వీట్ గర్ల్. సో లోన మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేసేస్తే మనకి అక్కడ
గరాజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది వచ్చి మా చిన్నాడి కారు, ఇది వచ్చి BMW మా పెద్దవాడి కారు, అండ్ అది వచ్చి నా కారు. సో మా హస్బెండ్ కూడా సేమ్ హూండా కార్. సో అది వచ్చి ఇది నా కార్ అనమాట. సో మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. సో ఆయన కార్ కూడా ఇలాగే ఉంటుంది. సో 4 cars, 4 people, 4 cars. సో బాగుంది, సన్నీగా టుడేస్ వెరీ బ్యూటిఫుల్ వెదర్. మనకి స్నో అంతా అయిపోయింది కాబట్టి కొంచెం సమ్మర్ వచ్చేసింది. సో చాలా చాలా బాగుంది వెదర్ అయితే. సో వాకింగ్కి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు. సో ఓకే, సో ఇప్పుడైతే మనం దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో దొండకాయలు బాగా వాష్ చేసేసుకోండి, కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. సో తర్వాత వచ్చి ఇవి తాలింపు చేయడానికి, అంటే ఇవి మసాలా చేయడానికి ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మీకు సరిపడే ఎండుమిరపకాయలు, అంటే కారానికి సరిపడే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని వేగించుకోండి. బాగా వేగించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఒక పక్కన. సో ఆనియన్స్ నేను ఒక 2 ఆనియన్స్ వేస్తున్నాను. సో ఇది గ్రేవీకి సరిపోతుంది. తర్వాత వచ్చి ఇంక ఇది బాగా కొంచెం ఈ ఆనియన్స్ తొందరగా మెత్తగా అవడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సో తొందరగా మెత్తగా అయిపోతాయి. తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఇది. సో ఇది మనకి కర్రీకి మసాలా తయారు చేసుకుంటున్నాం ఫస్ట్. కొంచెం మెత్తగా అయిపోవాలి, ఆ రా ఫ్లేవర్ ఉంటుంది కదా అది పోవాలన్నమాట ఆనియన్స్ది. సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఇది ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. కొంచెం ఒక 2-3 గార్లిక్ కూడా వేసుకోండి, ఇంకా మరింత టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఒక హాఫ్గా కట్ చేసుకుని, అంటే 4 పీసెస్గా కట్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది, తొందరగా అంటే మగ్గుతాయి అన్నమాట. మనం ఇప్పుడు కొంచెం ఈ పేస్ట్ చేసేసుకున్నాం పక్కన. అది పేస్ట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని, తర్వాత ఈ ఉన్నది కదా ఈ దొండకాయ కర్రీ, దానికి దొండకాయ ముక్కలు బాగా కొంచెం మనకు నూనెలో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. సో మరీ ఎక్కువ నూనె వేసుకోకండి, కొంచెం నూనె సరిపోతుంది. సో అందులో బాగా మగ్గించుకోవాలి. సో అది మగ్గించేసుకున్న తర్వాత కొంచెం ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ వచ్చి అందులో వేసేసి మంచిగా కలుపుకోండి. సో దీనికి ఆయిల్ ఎంతో పట్టదు, సో కొంచెం చాలన్నమాట. సో తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకుని ఆ ముక్కలకి ఈ మసాలా పట్టాలన్నమాట. అది పట్టేంత వరకు మంచిగా మనకి కొంచెం కలిపి మగ్గనివ్వండి. దాంట్లోనే మసాలా అంతా మొత్తం ముక్కలకి పట్టించేస్తే, సో తర్వాత వచ్చి కొంచెం మనం దీనికి చింతపండు పులుసు కూడా కావాలి. లాస్ట్లో చింతపండు పులుసు వేస్తే చాలా చాలా టేస్టీ ఉంటుంది అసలు. సో ఇదేంటంటే రైసు, చపాతీ, నాన్, రోటీ ఏదైనా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వేసేసుకుని తర్వాత చింతపండు పులుసు వేసేసుకోండి. సో చింతపండు పులుసు పెట్టేసుకుని పక్కన అది కూడా వేసేసుకుంటే సో ఇది పర్ఫెక్ట్ అనమాట. అసలు మీకు చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. సో నేను కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. సో ఈ మసాలా అంతా కలిపి, సో ఇదనమాట. ఇది మా కానాగాడు. సో నేను చూపిస్తా అన్నాను కదా మా కానాగాడు. అండ్ ఇది కొత్త క్యాట్, ఇది న్యూ ఫ్యామిలీ మెంబర్ అనమాట. మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది జారా. సో చాలా క్యూట్, చాలా యాక్టివ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.